నెల్లూరు రూరల్ మండలం తహసీల్దార్ వారి కార్యాలయంలో రెవెన్యూ సదస్సు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 22A నిషేధిత భూముల సమస్యల కొరకు ప్రత్యేక పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని మండల సమస్యలపై అధికారులతో సమీక్షించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 22A లో ఉన్న భూ సమస్యల మీద ప్రత్యేకంగా మనం ఈరోజు పరిష్కార వేదిక రెవెన్యూ సదస్సును పెట్టుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రైతు సోదరులందరూ కూడా ఈ 22A భూముల మీద ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నిరంతరం కూడా ఈ 22A భూముల్లో అటు అమ్మకానికి కానీ మార్పిడికి కానీ సెటిల్మెంట్లకు కానీ ఏదీ కాకుండా ఒరిజినల్గా భూమి వారిదైనప్పటికీ ఈ నిషేధిత జాబితాలో పడిన తర్వాత జరుగుతున్న పరిస్థితులను కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 22A మీద ప్రత్యేకంగా ఈ నిషేధిత జాబితా మీద ఒక రెవెన్యూ సదస్సు పెట్టి నిరంతరం కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండేదానికి సడలింపు చేసిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ప్రతినిత్యం కూడా దాని మీద అటు ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, ఎంఆర్ఓ గారి కార్యాలయం కానీ, విఆర్ఓలకు కానీ ఇవ్వడం, అది ఈరోజు అని చెప్పడం, రేపని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పూర్తిగా ఈ 22A నిషేధిత జాబితా నుంచి రైతులకి విముక్తి కలిగించాలా, ప్రత్యేకంగా ఒక రోజు ఒక సదస్సు పెట్టాలనే ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు, అటు 18 గ్రామాలు కానీ, అర్బన్లో ఉన్న 26 డివిజన్లకు సంబంధించి విలీన గ్రామాల్లో ఉన్న భూములకు సంబంధించి కానీ ఈరోజు మనం సదస్సును కూడా పెట్టుకున్నాం. అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ నాయకులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఒక బాధ్యతగా వచ్చిన రైతుని సమస్య ఏందని పూర్తిగా రిజిస్టర్లో రాసుకుని ఎప్పటి లోపల చేస్తామో కూడా వారికి తెలియజేస్తూ దాన్ని మళ్ళా పూర్తిగా ఎమ్మెల్యే గారి కార్యాలయం వారితో ఫాలోఅప్ చేసి ఆర్డీఓ గారి పరిధిలో ఈ నిషేధ జాబితా వచ్చింది కాబట్టి దీన్ని రైతులకి ఒక శుభవార్త చెప్పేదానికి, ఆ భూముల నుంచి విముక్తి కలిగించేదానికి రైతులకి మేము ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాం. ఇది ఈరోజు నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో జరుగుతుంది. ఇప్పటికే నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా మొత్తం రైతు సోదరులకి నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలకు కానీ 26 డివిజన్లో ఉన్న విలీన గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులందరికీ కూడా దీని గురించి తెలియజేశాం. భారీ ఎత్తున సోదరులందరూ కూడా రైతు సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయా కౌంటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఒకే దగ్గర పెడితే అది పూర్తిగా ఒక్కసారి అందరు రావడం, సమస్య కొంచెం తెలుసుకోవడం లేట్ అవడంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు సంబంధించి 3-4 గ్రామాలకు ఒక కౌంటర్ పెడుతూ ప్రత్యేకంగా దానికి సంబంధించి విఆర్ఓలను కానీ, ఆర్ఐని కానీ, డిప్యూటీ తహసీల్దార్ని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ ఒక ఇన్ఛార్జి నియమిస్తూ వారికి తోడు పార్టీ నాయకులు కూడా ఆయా గ్రామాలకు సంబంధించి దగ్గరుండి వారికి తీసుకుపోయి సమస్య పరిష్కరించే విధంగా చేయాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ 22A మీద మరొకసారి కూడా ఇంకొక రెవెన్యూ సదస్సు కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజు అన్ని కూడా ఈ రెవెన్యూ సంబంధించి 22A సంబంధించి విలేజ్ వైజ్ ఏదైతే వస్తాయో అవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకుని ఖచ్చితంగా యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ 22A ప్రకారం పేపర్లు ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారికి పూర్తిగా ఆ 22A నిషేధిత జాబితా నుంచి విముక్తి కలిగేదానికి ఎమ్మెల్యే గారి ఆఫీసు నిరంతరం కూడా కృషి చేస్తుందని మీకు అందరికి కూడా తెలియజేస్తుంది. రకాల కూడా కూటమి ప్రభుత్వం అధికారం ఆశీస్సులతో స్థానిక మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు, పొంగూరు నారాయణ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో
850 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా భూ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా మన రెవెన్యూ మినిస్టర్ గారికి, అలాగే మన కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారికి, అలాగే మా రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి సేదరెడ్డి ఆదేశాలతో, అలాగే మా కోటరెడ్డి గిరిజరెడ్డి రాష్ట్ర కార్యదర్శుడు కోటరెడ్డి గిరిజరెడ్డి సమక్షంలో ఈ రోజు నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి, అలాగే నెల్లూరు రూరల్ కేసుల్లో అవి లేట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు ఆర్డీఓ లెవెల్లోని పరిష్కారం తీసుగా మన ముఖ్యమంత్రి వర్యులు చేపట్టారు కాబట్టి మరి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మా రాష్ట్ర కార్యదర్శి కోటరెడ్డి శ్రీధరెడ్డి గిరిజరెడ్డి గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్, అలాగే మా అచ్యుతన్న గారికి, అందరికి విచ్చేసి వీళ్ళందరికీ మా మండల కన్వీనర్ ప్రదీప్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు 10 గంటల నుంచి 2 గంటల దాకా ఈ కార్యక్రమం పడుతుంది కాబట్టి రూరల్ లో ఉన్న గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మరి కోరుతున్నాం.